వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్ ఆఫ్ సాఫ్ట్వేర్ హౌస్. యాక్చువల్లీ ఈరోజు నేను ఆఫీస్ నుండి వచ్చి మొత్తాన్ని క్లీన్ చేసేసి అప్పుడు రెస్ట్ తీసుకుందాం అనుకున్నా. బట్ ఇంకా లంచ్ చేసాక ఫుల్ నిద్ర వచ్చింది అండ్ కొంచెం లేట్గా లంచ్ చేసాను అనమాట. ఇంకా ఆఫీస్ వర్క్ అంతా అయ్యాక ఒక మంచి నాప్ వేసి ఇప్పుడే లేచా. తీరా చూస్తే టైం వచ్చేసి 5:30 అయిపోతుంది. సో కొద్దిగా ఫ్రెష్ అప్ అయిపోయి లైట్గా కొంచెం క్లీనింగ్ పని ఉంది. యాక్చువల్లీ మొన్న సాటర్డేనే ఫుల్ డీప్ క్లీనింగ్ అయితే అయిపోయింది. బట్ చిన్న చిన్న క్లీనింగ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఈరోజు మనం చేసేద్దాం. ఎందుకంటే రేపు దసరా కాబట్టి మన క్లీనింగ్స్ అయితే ఈరోజు స్టార్ట్ చేసేద్దాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ వ్లాగ్. అండ్ నేను కొంచెం నాప్ వేసాను కదా, సో కొంచెం వామ్ మిల్క్ అయితే తాగుతున్నాను. భలే ఉంటుంది అసలు లేచిన తర్వాత ఏదైనా కొంచెం వామ్గా తాగితే. అండ్ ఇక్కడైతే నేను మంచి గ్లోయిగా అనిపిస్తుంది. మనం పడుకొని లేచి మన ఫేస్ భలే అద్భుతంగా ఉంటుంది అనమాట. ఇంకా చూసుకొని ఇంకా పనులు స్టార్ట్ చేయాలనుకుంటున్నా. అండ్ నేను మార్నింగ్ వస్తూనే ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు పూల దండలు అండ్ బండికి అండ్ కార్కి కావాల్సిన కట్టేవి, కొబ్బరికాయ, అరటిపళ్ళు, పువ్వులు, ఇంకా సింధూరం ఇవన్నీ కూడా తీసుకున్నాను. ఈ ఆరెంజ్ క్లాత్స్ ఒకటి, అండ్ చాలామంది గుమ్మడికాయ కూడా కొడతారు. అండ్ నిమ్మకాయలు మెయిన్గా, అసలు నిమ్మకాయలు లేనిదే అవ్వదు కదా. అండ్ మనం బండికి వాటికి కడతాం కదా డిస్ట్ది, అదైతే చిన్నప్పుడు మన మమ్మీ వాళ్ళు ఒక ఇనుము తీసుకొని దానికి ఒక నిమ్మకాయ, ఒక ఎండుమిరపకాయ పిక్కలు కూర్చేవారు. ఇప్పుడు అవి బట్ ఇలా లేటెస్ట్గా దొరికేస్తున్నాయి అనమాట, మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా. యాక్చువల్లీ ఇవన్నీ ఇన్స్టామార్ట్లో కూడా దొరుకుతున్నాయి, బట్ నేను ఎలానో వస్తుందని చెప్పి తెచ్చేసా. అండ్ తర్వాత ఇక్కడ ఒక కోలిన్ అండ్ హ్యాండ్ టవల్స్ ఆర్డర్ పెట్టా కదా, అవైతే తీసుకున్నాను. అండ్ ఒక్క కోలిన్ ఉంటే చాలండి, చాలా వరకు వర్క్ అయితే అయిపోతుంది. అండ్ నేను ఫస్ట్ క్లీనింగే కొంచెం సెక్షన్స్ వైజ్గా పెట్టుకున్నాను. ఫస్ట్ దేవుడు కదా, ఎందుకంటే నాకు చాలా ఈజీగా అయిపోతుంది. నాకు కొంచెం మోటివేషన్గా కూడా ఉంటుంది, ఓకే ఒక సెక్షన్ అయిపోయింది అని. నేను ఎప్పుడు క్లీనింగ్ చేసినా కూడా అట్లా సెక్షన్ వైజ్గా పెట్టుకుంటాను. అలా అయితే మనకు కొంచెం ఫాస్ట్గా కూడా అవుతుంది. అండ్ ఒక ఐడియా వచ్చింది, ఓకే ఇది అయిపోయింది తర్వాత ఇది అని చెప్పి. అండ్ మళ్ళీ సేమ్ కోలిన్తోనే నేను అన్ని పటాలు ఒకసారి క్లీన్ చేస్తున్నా. అలా అయితే మనకి ఏమైనా మార్క్స్ లైక్ బొట్టులు అవేమైనా ఉండిపోతే చాలా ఈజీగా రిమూవ్ అయిపోతాయి అన్నమాట. కోలిన్ చాలా బెస్ట్, లైక్ క్లీనింగ్కి అయితే మాత్రం చాలా వరకు మరకలు క్లియర్ అవుతాయి కోలిన్తో. సో అవన్నీ కూడా ఒకసారి క్లీన్ చేసేస్తున్నాను. అండ్ వీటికి బొట్టులు పెట్టడానికి నేను ఒక చిన్న టిప్స్ ఫాలో అవుతాను, అది ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. నేను లాస్ట్ టైం దసరా అప్పుడు కూడా అది షేర్ చేశాను అనమాట, ఆ షార్ట్ చేసి పెట్టాను. ఎవరైనా మిస్ అయితే నేను కింద ట్యాగ్ చేస్తాను, ఖచ్చితంగా చూడండి. సో వీటికి బొట్టులు పెట్టడం నాకు నిజంగా టాస్క్, ఎందుకంటే నాకు అంత రౌండ్గా రావు. సో దానికి నేను ఎలా వాడతాను అంటే, ఒక చిన్న 2 బౌల్స్ తీసుకొని కొద్దిగా కుంకుమ అండ్ గంధం పెట్టి కుంకుమ పెడితే బొట్టు అనేది నిలుస్తుంది అనమాట పసుపు కన్నా. సో కొంచెం తక్కువ క్వాంటిటీ తీసుకుంటే, ఎందుకంటే తక్కువ పటాలి కదా, ఒక 6 పటాలు మాత్రమే నావి. అండ్ ఎక్కువ తీసుకున్నా మళ్ళీ వేస్ట్ అవుతుంది. బట్ ఈసారి ఎక్కువైనా ఫైన్, ఎందుకంటే నేను స్విచ్ బోర్డ్స్కి వాటికి కూడా పెడతాను, అన్ని ఎలక్ట్రికల్ అప్లయన్సెస్కి అన్నీ పెడతాను. సో తర్వాత ఇవి తీసుకుని రోజ్ వాటర్ వేస్తే మంచి అరోమా వస్తుంది. సో రోజ్ వాటర్ కూడా వేసి, ఇయర్ బడ్స్ ఉంటాయి కదా అవి ఇట్లా యూజ్ చేస్తానమాట నేను. అవి కలిపేసుకొని ఇయర్ బడ్స్తో పెడతాను అనమాట. ఫస్ట్ గంధం, దాని తర్వాత దాని మీద కుంకుమ. అలా అయితే మీకు రౌండ్గా చిన్నగా మంచిగా వస్తాయి. చిన్న చిన్న విగ్రహాలకు కానీ చిన్న చిన్న పటాలు కానీ చాలా మంచిగా అనిపిస్తాయి మనం చేతితో పెట్టేదానికన్నా. అండ్ ఇదే టిప్పు మీరు గుమ్మాలకి అట్లా ద్వారాలకి కూడా వాడచ్చు. ఏమైనా డిజైన్ వేయాలనుకున్నా, లేదంటే ఏమైనా ముగ్గులు పెట్టాలన్నా కూడా, ఎందుకంటే అవి చిన్నవి కదా, మంచిగా యూజ్ అవుతుంది. ఈ టిప్ మీ అందరికీ కూడా మంచి యూజ్ అవుతుంది, ఎప్పుడైనా ట్రై చేయండి. అండ్ చాలా వరకు కొందరు పటాలకి వీటితోనే డిజైన్ వేస్తారనమాట, లైక్ దండ వేయడం, దాని మీద మళ్ళీ కుంకుమ పెట్టడం, అట్లాంటివన్నీ చేయొచ్చు. బట్ నేను అన్నీ చేయను, ఓన్లీ బొట్ల వరకు మాత్రమే ఇలా యూజ్ చేస్తాను అనమాట. సో ఇవి చాలా వరకు యూజ్ అవుతాయి. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ మనం ఫాలో అయితే మన పని కూడా ఈజీగా అయిపోతుంది, నీట్గా కూడా అయిపోతుంది. చూడండి ఇక్కడ ఎంత బాగా వచ్చిందో, ఒక పటాన్ని నేను పెట్టి చూపిస్తున్నాను. నీట్గా నాకు ఎక్కడెక్కడ కావాలో అట్లా పెట్టేసాను అనమాట. అండ్ ఇంకా అన్ని పటాలకి కూడా పెట్టేసి ఒకసారి దేవుడి గదంతా కూడా ఇట్లా క్లాత్తోనే తుడుస్తాను నేను, అసలు చీపురు పెట్టను. అండ్ అత్తమ్మ వచ్చినప్పుడే నీట్గా ఇంకా డీప్ క్లీన్ చేశారు వరలక్ష్మి వ్రతం అప్పుడు. సో నేను ఇప్పుడు ఓన్లీ పటాలు తీసి పేపర్స్ మార్చుతున్నాను అంతే, అంతకుమించి ఎక్కువ పెట్టుకోవట్లేదు. ఎందుకంటే మనం సాటర్డేనే మాది డీప్ క్లీనింగ్ అయ్యింది ఆ రోజు. ఇల్లంతా కూడా పట్లు కానీ ఫ్యాన్స్ కానీ అవన్నీ చేసేసారు. సరే ఇప్పుడు ఓన్లీ చిన్నవన్నీ చేసుకుంటాను అనమాట. అండ్ దసరా అప్పుడే మనం జనరల్గా ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ కానీ స్విచ్ బోర్డ్స్ కానీ అవన్నీ తుడుస్తూ ఉంటాము. సంవత్సరానికి ఒక్కసారి చేస్తాను అనమాట, అది అస్సలు మిస్ అవ్వకుండా చేస్తాను నేను ఖచ్చితంగా. సో ఇక్కడ మనకు అయితే ఒక సెక్షన్ అయిపోయింది, దేవుడిగా సెక్షన్ అయిపోయింది. అండ్ తర్వాత స్విచ్ బోర్డ్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ నుండి ఉన్న స్విచ్ బోర్డ్స్ అండ్ నా పక్కన ఇంకేమొస్తే అవి ఈవెన్ మిర్రర్స్ కానీ, టీవీ కానీ, ఫ్రిడ్జ్ కానీ, వాషింగ్ మిషన్, ఇంకా నాకు దారిలో కనిపించేవన్నీ తుడుచుకుంటూ వెళ్ళిపోతాను అనమాట ఎటే స్ట్రెచ్లో. అలా అయితే నాకు ఇంక ఈజీగా అయిపోతుంది. మళ్ళీ నేను వెనక్కి వచ్చి ఇది తుడిచానా, ఇది మర్చిపోయినా, అలా ఏం పెట్టను. అండ్ మనం టీవీ క్లీన్ చేసేటప్పుడు ఒక ప్యాటర్న్లో క్లీన్ చేస్తే ఆ డాగులు అనేవి ఉండిపోవు అనమాట. లేదంటే టీవీ మీద ఎప్పటికీ అవి ఉండిపోతాయి, అంటే మనం నెక్స్ట్ టైం క్లీన్ చేసే వరకు ఉండిపోతాయి.
సో అలా కాకుండా మీరు ఒక ప్యాటర్న్గా ఒకే యూనిఫామ్గా క్లీన్ చేస్తుంటే అవి ఉండవు అనమాట. అదొక టిప్. అండ్ ఇలాగే ఇంకా మొత్తం స్విచ్ బోర్డ్స్ నుంచి స్టార్ట్ చేసి ఇంకా అన్ని స్విచ్ బోర్డ్స్, మధ్యలో మిర్రర్స్, ఫ్రిడ్జ్, ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ ఏ వచ్చినా కూడా యాక్చువల్ చిన్నప్పటి నుంచి నా పని ఇదే అనమాట. దసరా వస్తే మా అన్నయ్యలు సైకిల్స్ అవి క్లీన్ చేస్తారు, నేను ఉండి ఇట్లా స్విచ్ బోర్డ్స్ ఇన్ని కూడా ఇవి క్లీన్ చేస్తాం. మా మమ్మీ చిన్నప్పటి నుంచి ఇవే అనమాట చెప్పేది మాకు. ఈవెన్ ఏసీలు కూడా ఇంకా మంచం ఎక్కి క్లీన్ చేసేసాను, ఏసీలు కూడాను. అవి అయిపోయిన తర్వాత ఇప్పుడు కూడా సేమ్ కింద కారు బండి అతను క్లీన్ చేయించేశారు. అండ్ నేను పైన అనమాట ఇవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. చెప్పా కదా సంవత్సరానికి ఒక్కసారి వచ్చి దీనికి మాత్రం అస్సలు బతికించకుండా చేయాలి. అండ్ అప్పుడు అవి కూడా నీట్గా ఉంటాయి. అండ్ ఇవి ఫ్రిడ్జ్ కానీ ఇట్లాంటివన్నీ మరీ డీప్ క్లీన్ ఏం చేయట్లేదు, ఎందుకంటే ఎవ్రీ టైం ఫ్రిడ్జ్లో కొత్త కొత్త వస్తువులు లైక్ కూరగాయలు అయిపోయిన ప్రతిసారి నేను ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసి మళ్ళీ పెడుతూ ఉంటాను అనమాట. అలా పెడుతుంటే మీకు ఇట్లా పండగలప్పుడు ఎక్కువ శ్రమ ఉండదు, ఈజీగా అయిపోతుంది. ఈ చిమ్నీలు అవ్వనివ్వండి, లేదంటే ప్యూరిఫైయర్స్ కానీ, వాషింగ్ మిషన్ కానీ, మిక్సర్స్ కానీ, గ్రైండర్స్ కానీ ఆల్మోస్ట్ ఏవి వదలకుండా అన్నీ క్లీన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ వీటన్నిటికీ బొట్లు పెట్టి సింధూర్ అయితే ఖచ్చితంగా జల్లుతాను అనమాట. అండ్ ఈవెన్ మా ల్యాప్టాప్స్ కూడా వదలు, బట్ అది కోలింగ్తో అయితే కాదు, దానికంటూ ల్యాప్టాప్స్కి ఫోన్స్కి వేరే లిక్విడ్ ఉండిద్ది, దాంతో యూస్ చేయాలి. అండ్ అన్ని క్లీనింగ్ అయిపోయాక ఇక్కడ నేను దేవుడి సామాన్లు కూడా పీతాంబర్ పౌడర్ వాడతాను, దాంతో క్లీన్ చేసి ఫస్ట్ బతికించా రేపు మార్నింగ్ చేద్దామని. బట్ మళ్ళీ మార్నింగ్ హడావిడి. అండ్ దసరా రోజు ఎన్ని ఫంక్షన్స్ ఉన్నాయి కదా, మీరందరూ పండుగతో పాటు ఏమైనా ఫంక్షన్స్కి అటెండ్ అయితే నాతో కింద కామెంట్లో షేర్ చేసుకోండి. నేనైతే ఎన్ని ఫంక్షన్స్ అటెండ్ అవ్వాల్సి ఉందో అసలు దసరా రోజు. సో ఇంకా అవి కూడా క్లీనింగ్ అయిపోయిన తర్వాత మధ్యలో మనకు ఒక చిన్న డ్రింక్ పడాలి. సో నేను ఇక్కడ ఏబీసీ క్యూబ్స్ ఉంటాయి కదా, అవి అయితే వేసుకున్నాను. ఏబీసీ క్యూబ్స్ ఓన్లీ హెయిర్ వీటికే కాకుండా మంచిగా పనిచేస్తుంది మధ్యలో నాకు మంచి ఎనర్జీ డ్రింక్ లాగా. ఇంక క్లీనింగ్స్ అన్నీ అయిపోయాక ఇంకా లైక్ డైలీ రొటీన్ అనమాట. ఇంకా ఆఫీస్ తర్వాత నేను జనరల్గా చేసే రొటీన్ ఇది, లైక్ కొద్దిగా ఏబీసీ జ్యూస్ తాగడం, అండ్ బట్టలు ఏమైనా ఉంటే మడత పెట్టడం, ఇంట్లో ఎక్కడెక్కడ సర్దడం, ఏమైనా పార్సిల్స్ వస్తే అవి క్లియర్ చేయడం, ఐరన్కి ఇవ్వాల్సిన బట్టలు పెట్టడం, ఇవన్నీ కూడా నా డైలీ చోర్స్ అనమాట. ఇవి ఒకరోజు అని కాదు, లైక్ 2 రోజులు అట్లా మిస్ అయితే మాత్రం మళ్ళీ పని ఎక్కువ అయిపోతుంది. సో ఇవన్నీ అయ్యాక మంచిగా ఫ్రెష్ అయ్యాను, ఒక మంచి కార్డ్ సెట్ వేసుకొని ఎంత హ్యాపీగా అనిపిస్తుందో నాకు అట్లా పని అంతా అయ్యాక ఫ్రెష్ అయితే. సో నేను ఆల్మోస్ట్ అరౌండ్ 5:40 అట్లా స్టార్ట్ చేశాను, 7 అలా అవుతుంది అనమాట. సో నాకు డైలీ 7:30 అలా అవుతుంది. సో ఆల్మోస్ట్ 2 hours అట్లా పట్టింది అంతే, ఆల్మోస్ట్ అయిపోయింది అంతా కూడాను. అండ్ ప్రతి స్విచ్ బోర్డు అవన్నీ క్లీన్ చేస్తా కదా, సో కొంచెం టైం పట్టింది. అండ్ నాకు రోజు కూడా 7:30 to 8 ఒక డైలీ కాల్ ఉండిద్ది అనమాట, డైలీ అప్డేట్స్. ఆ కాల్ అయితే ఇక్కడ అటెండ్ అవుతున్నాను. ఫ్రెష్ అయ్యాక అటెండ్ అవుతూ ఇంకా మన ఏబీసీ క్యూబ్ అయితే ఉంది కదా, అది తాగేస్తూ ఉన్నాను అనమాట. ఆల్మోస్ట్ 8 కల్లా అయిపోతుంది. జనరల్లీ డైలీ ఇలానే ఉంటుంది. 8-8:30 కల్లా మేము డిన్నర్ చేసేయడానికి చూస్తాను. మెయిన్గా నేను తను లేట్ అయినా కూడా నేనైతే 8-8:30 లోపలే డిన్నర్ కొట్టేస్తాను. డిన్నర్కి ఎక్కువ పెట్టుకోము జనరల్గా ఓట్స్, బట్ ఆ రోజు మా గ్యాస్ అయిపోయింది. అండ్ నాకు కొంచెం వీకెండ్ వైబ్స్ వస్తున్నాయి, నెక్స్ట్ డే హాలిడే కదా, దసరా హాలిడే. సో బిర్యానీ తినాలనిపించి అండ్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం. అండ్ హైదరాబాద్లో బిర్యానీ ఎంత ఈజీగా వచ్చేస్తుందో అందరికీ తెలుసు కదా. సో అలా అయితే మా క్లీనింగ్ అండ్ ఈవినింగ్ ఆఫ్టర్ ఆఫీస్ రొటీన్ అయితే కంప్లీట్ చేసాము. సో మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటాను. నేను ఫాలో అయిన చిన్న చిన్న టిప్స్ కూడా మీకు నచ్చాయి అనుకుంటాను. అండ్ నేను ఈ కార్డ్ సెట్ కానీ, హ్యాండ్ టవల్స్ కానీ, అండ్ నేను క్లీనింగ్ అప్పుడు వేసుకున్న ఫ్రాక్, ఆ లింక్స్ అన్ని కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. ఆ లింక్స్ అన్ని కూడా నేను కింద పేస్ట్ చేస్తాను, ఎవరికైనా కావాలంటే ఒకసారి చెక్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే, టేక్ కేర్, బాయ్. ఆ మీషోలో తీసుకున్నవన్నీ కూడా నేను కిందకి లింక్ షేర్ చేస్తాను, ఖచ్చితంగా చూడండి. అండ్ వీడియో మీకు అందరికీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మన దసరా క్లీనింగ్స్ అయితే ఇలా అయిపోయి, మా ఈవినింగ్ రొటీన్ కూడా ఆఫ్టర్ ఆఫీస్. అండ్ నెక్స్ట్ దసరా ఎలా అయిందో కూడా ఇంకో వ్లాగ్ చేసి ఖచ్చితంగా పెడతాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలని కూడా కింద నాకు కామెంట్ చేసేయండి, నేను తప్పకుండా చేసి పెడతాను. అండ్ మన వీడియోస్ లైక్ చేయడం, షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.